విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఓటమిని గెలుపుకు నాందిగా భావించాలన్నారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని చిట్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ హైస్కూల్ మైదానంలో ఏబీవీపీ చిట్యాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 5 మండలాల జోనల్ స్థాయి క్రీడా పోటీలను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సిఆర్పల్లి గ్రామ మాజీ సర్పంచ్ మోకిరాల మధువంశీ కృష్ణ క్రీడాకారులకు టీ-షర్ట్స్ ను స్పాన్సర్ చేయగా ఆ టీ-షర్ట్స్ ను ఎమ్మెల్యే క్రీడాకారులకు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే కబడ్డీ క్రీడాకారులను పరిచయం చేసుకుని కబడ్డీ ఆడి సందడి చేశారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమన్నారు. క్రీడల్లో పాల్గొన్నటువంటి ప్రతి క్రీడాకారుడు ప్రథమ బహుమతి పొందే విధంగా కృషి చేయాలని, ఓటమి చెందినటువంటి క్రీడాకారులు నిరుత్సాహపడకుండా ఓటమిని ఛాలెంజ్ గా తీసుకొని మళ్ళీ మన క్రీడల్లో రాణించే విధంగా కృషి చేయాలని, ప్రథమ బహుమతి పొందినటువంటి క్రీడాకారులు జిల్లా రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో మరి ఎదగాలని క్రీడాకారులను విజ్ఞప్తి చేస్తూ, క్రీడలతో పాటు మీ మీద ఉంచినటువంటి తల్లిదండ్రుల నమ్మకాన్ని కాయ కష్టం చేసి మా పిల్లలు ప్రయోజకులు కావాలి, మంచిగా స్థానంలో ఉండాలని తల్లిదండ్రులు కాయ కష్టం చేసి చదివిస్తున్నారు. వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఒక లక్ష్యాన్ని, గోల్ను మన క్రీడాకారులు విద్యార్థులు ఎంచుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా.